ఈరోజు అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న రంపచోడవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పర్యటించడం జరిగింది. నామినేషన్కు ముందు ప్రతి కాన్స్టిట్యున్సీ వీలున్నంత మండలాలన్నీ కూడా పర్యటించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ భాగంగానే ఈరోజు రంపచోడవరం అలాగే గంగవరం అడ్డదిగలు కూడా ఇప్పుడు అడ్డదిగల వైరంవరం కూడా టచ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు చూస్తున్నారు, మీడియా వారు అందరూ మాతో పాటు ఉన్నారు కాబట్టి చూశారు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అదే కాదు, రెండోది చాలామంది ఈ కాన్స్టిట్యున్సీలో ఇక్కడున్న అరాచకం గురించి నాకు పర్సనల్గా కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు. చాలామంది భయపడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈరోజు నేను ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, అందరూ కూడా ఈరోజు మనం చూస్తున్నాం ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమమైన ఇల్లీగల్గా జనాల్ని ఎలాగ దుర్మార్గపు పరిపాలన చేస్తున్నారు. ఈరోజు గిరిజనులందరినీ కూడా మద్యం పేరుతో డ్రగ్స్ మాఫియాలో మొత్తం చాలామంది యువతను పక్కదోవ పట్టిస్తూ ఈ మధ్యన అంటే మద్యంలో కూడా నాకు తెలిసిన విషయం ఏంటంటే మత్తు పదార్థాలు కలపడం వలన ఒక కల్ట్ లాగా కొంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఆ రంపచోడవరం నియోజకవర్గంలో. దానికి ఎవరెవరి బాధ్యులు అన్నది మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్లో భాగంగా నేను ఎవరి పేర్లు తీదలుచుకోలేదు. కానీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఎలాంటి హత్య రాజకీయాలు జరిగినాయి, ఎలా చేశారు, ఎవరు ఏం చేస్తున్నారు మీ అందరికీ కూడా క్లియర్గా తెలుసు. నేను ప్రత్యేకంగా ఈరోజు వివరించవలసిన అవసరం లేదు. కాకపోతే ప్రజలైతే మాత్రం ఇక్కడ ఒక సైలెంట్ రెవల్యూషన్ ఉంది. ప్రజలందరూ కూడా 100% ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఎవరైతే గిరిజనులు గుప్పిట్లో పెట్టుకుని నాటకాలు ఆడి ఇక్కడ ప్రజలందరూ జీవితాలతో ఆడుకుంటున్నారో వారిని 100% ఇక్కడి నుంచి పారద్రోలాలి అన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. అలాగే ఈరోజు చూస్తే మనం ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న నన్ను శిరీషాదేవిని ప్రజలందరూ కూడా చాలా ఆశీర్వదించారు. అలాగే జన సైనికులందరూ, వీర మహిళలు, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు రకరకాల మండలాల నుంచి, చాలా మండలాల నుంచి రావడం జరిగింది. అలాగే బీజేపీలో ఉన్న ప్రతి కార్యకర్త ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కలిసి ఈరోజు ఒక ఉమ్మడి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అందరూ కలిసి పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే, ఎందుకంటే దుర్మార్గపు దారుల్లో నన్ను కూడా చాలాసార్లు అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీటింగ్స్కి వెళ్ళనివ్వకుండా పర్మిషన్స్ విషయంలో ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ర్యాలీస్ చేయొద్దని చెప్పి ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి. కానీ నేను ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని విషయాల్లో ఆల్రెడీ కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారు, మన్యం జిల్లాలో జరిగింది, ఈరోజు ఇక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎందుకు అడ్డొస్తుంది అన్న విషయం కూడా నేను ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్ళాను. ఖచ్చితంగా ప్రజలైతే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదైతే 100% రైట్. సైడ్ కొనండి సార్. మీరు జై టీడీపీ, జై జనసేన. సౌండ్ వినిపిస్తుంది జనసేనది. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న కొత్తపల్లి గీత గారికి కమలం గుర్తుపై నా భూమికి రుణం తీర్చుకునే సమయం. ఈరోజు ఇక్కడ నా రాజకీయం మళ్ళీ ఎంపీగా మీ ముందుకు వస్తున్నాను కాబట్టి ఈరోజు ఇక్కడున్న పరిస్థితులు మీ అందరికీ తెలుసు. చాలా మంది బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితి ఈరోజు రంపచోడవరంలో ఉంది. అధికారులు సహకరించడానికి భయపడే పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉంది. ఎంతో మంది గిరిజనులు అణిచివేతకు గురి చేయబడ్డ పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉంది. కానీ భయపెట్టడానికి ట్రై చేస్తున్నారు. అలాగే బీజేపీ నాయకుల మీద కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇవన్నిటి నుంచి విముక్తి జరగాలంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతో సుఖంగా ఉన్న జీవితం, చక్కగా షూటింగ్లు చేసుకుంటూ ఏసీ రూముల్లో ఉండగలిగిన పరిస్థితి, అలాంటిది ఆయన రాష్ట్రం కోసం ఒక ముందడుగు వేశారు. ఈరోజు మన రాష్ట్రంలో ఒక కూటమి ఏర్పడింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జీవితంలో
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలతో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు. మన దేశాన్ని, భారతదేశాన్ని ఒక విశ్వ గురువులా చేసి ఈరోజు ప్రపంచ పటంలో నిలిపిన నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. అలాంటి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకుని నేను 2019 నుంచి భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాను. చూసామా మన చరిత్రలో ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా, ఎందుకంటే ఇక్కడ ఒక అడ్డమైన నియంత ఉన్నాడు. మనకిచ్చే ప్రతిదీ ఈరోజు విద్య, స్కూల్స్ చాలా మూసేశారమ్మా. విద్య కూడా అందరి ద్రాక్ష పండ్లా మారింది. ఇంగ్లీష్ చదువు చెప్పిస్తానని చెప్పి తెలుగు పాఠశాలను కూడా మూసివేయడం జరిగింది. అసలు ప్రైమరీ పాఠశాల ఈ రోజు మన పిల్లలకి అందుబాటులో లేకుండా పోయింది. అవును, సిద్ధమా? మనమందరం కలిసి ఈ రోజు ఒక్కటే ప్రతిజ్ఞ తీసుకోవాలి. 60 నెలలు ఈ రోజు ఈ దోపిడీ ప్రభుత్వం బారిన పడ్డాం. చూస్తే మన ప్రభుత్వ బిల్డింగ్స్, చివరికి కలెక్టర్ ఆఫీసులు కూడా తనఖా పెట్టేసిన పరిస్థితి. రాను రాను చూస్తే మన సొంత ఆస్తులు కూడా, ఆస్తి పత్రం ఇవ్వరట, ఓన్లీ మనకి డూప్లికేట్ కాపీ ఇస్తారట. ఆస్తి పత్రం వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, అది కూడా దోపిడీ అయిపోతుంది. అంటే ప్రశాంత్ ఆ అమ్మాయిని మీరందరూ కూడా ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై మీ ఓటేసి, ఇంతకు ముందు ఎవరైతే నాయకులు ఒకళ్ళ గుప్పిట్లో ఉండి ఇక్కడున్న దోపిడీకి కారకులయ్యారో వాళ్ళని సాగనంపడానికి ఈ మహిళ తన గొంతును లేపుతుంది. ఖచ్చితంగా ప్రతి గిరిజనులు తరఫున కూడా పోరాడుతుంది అని చెప్పి ఈ అమ్మాయి తరఫున నేను మీకు మాటిస్తున్నాను.